Hello, good morning everyone. Welcome to Mommy's Tales. 15th నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ మేళా అనేది జరుగుతుంది. ఎంట్రీ ఫీజు అనేది పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు మేళా అనేది ఉంటుంది. చిన్న రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూడండి, లేకపోతే మీరు చాలా మిస్ అవుతారు. ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ గణపతి గార్డెన్స్ అనేది ఉంటుంది. వావ్, 2 కళ్ళు చాలవండి ఈ పువ్వుల్ని చూడటానికి. ఇది ల్యాండ్స్కేప్లో పెట్టుకోవచ్చు, బొకేగా ఉన్నాయి, హ్యాంగింగ్గా ఉన్నాయి. వీళ్ళ క్రియేటివిటీకి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్కసారి కళ్ళు నిండా నింపుకుని చూడండి, ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. గణపతి నర్సరీ పక్కనే ఇంకొక పెద్ద నర్సరీ ఉంది, క్లాసిక్ నర్సరీ. ఇక్కడ చామంతులు చాలా చీప్గా దొరుకుతాయి. పర్ ప్యాకెట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పచ్చిమిర్చి ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేయండి. కరణ్ నర్సరీ, ఇది ఫుడ్ స్టాల్స్ పక్కన రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ పాటరీ అనేది హైలైట్ అండి. ఇది కాచిగూడలో ఉందంట వీళ్ళ షాపు. ఒకసారి ఈ పాటరీ ఒక లుక్ వేసుకోండి, అదిరిపోతుంది. నాకు నచ్చినవి ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్, మళ్ళీ ఈ దిమ్మలండి. ఈచ్ 500 రూపీస్ అంట, చాలా బాగున్నాయి. ఈ స్టాల్ పక్కన స్కై ఆర్గానిక్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. చాలా కలెక్షన్ బాగుందండి. ప్రతి ఒక్క జబ్బుకి మీకొక ప్లాంట్లో నుంచి ఔషధ గుణాలతో మీరు ఇంట్లోనే చిటకాలతో వైద్యం చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నేను భృంగరాజ్ చెట్టుని కొనుక్కున్నాను. ఎనీ ప్లాంట్ తీసుకోండి, కాస్ట్ 120 రూపీస్ మాత్రమే. ఒకసారి చూసేయండి. గార్డెన్ గ్లోరీ యునిక్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు బాల్కనీలో కానీ, టెర్రస్ గార్డెన్లో కానీ, ఇంటీరియర్లో కానీ, చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకుంటాకి లైట్ వెయిట్లో, స్మాల్ సైజ్లో, పెద్ద సైజులో మీకు ఎక్కడా డిస్టర్బెన్స్ లేకోకుండా చక్కగా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టాల్ నాకు చాలా నచ్చింది. ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూసేయండి, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. వీళ్ళు అదే కాకుండా గార్డెన్ రిలేటెడ్ బోన్ మీలు, అలా డిఫరెంట్ ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఇట్ అవుట్.
పాట్ అండ్ మోర్. ఈ స్టాలు ఫరీదాబాద్ నుంచి వచ్చారండి వీళ్ళు. దీంట్లో కలెక్షన్ అమేజింగ్, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. మాటలు రావటం లేదు. చిన్న చిన్న సిరమిక్ బ్యూటిఫుల్ పాట్స్లో వాళ్ళే మొక్కలు పెట్టి అరేంజ్ చేసి కూడా అమ్ముతున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ బట్ వర్త్ ఇట్ అండి. బోన్సాయ్ ప్లాంట్లో శివుడు మారేడు చెట్టు కింద ఉన్నట్టు, అలాగే బుద్ధుడు తపస్సు చేస్తున్నట్టు, అలా చూస్తూనే వాళ్ళ క్రియేటివిటీకి అట్లీస్ట్ ఒక లైక్, ఒక షేర్ చేయండి ప్లీజ్. హ్యాంగింగ్ ప్యారెట్స్ చూడండి, దూరం నుంచి చూస్తే నిజంగానే మన తోటలో ప్యారెట్స్ ఈ రకంగా ఉన్నాయా అనిపిస్తుంది. ప్రగతి ఎగ్జాటికా ప్లాంట్స్. ఈ స్టాల్లో మొక్కలు చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. ఈ చెట్టులు నేను కొత్తగా చూస్తున్నాను బట్ వెరీ ఎక్స్పెన్సివ్గా కనపడుతున్నాయి. అరౌండ్ 3000 చెప్పారు. ఐ థింక్ కొనలేకపోయినా కళ్ళతో అన్న ఆస్వాదించండి. బృందావన్ నర్సరీ ఫేమస్ నర్సరీ. ప్రతి సంవత్సరం ఈ స్టాల్ అవైలబుల్గా ఉంటుంది. నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా క్రౌడెడ్గా ఉండింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ పాట్స్ అండ్ స్టాండ్స్. ఇక్కడ నేను పువ్వుల కుండీల కిందకి ఐరన్ స్టాండ్స్ తీసుకున్నాను. చాలా రీజనబుల్గా అనిపించినాయి. 90 రూపీస్ పర్ స్టాండ్ పెద్ద సైజ్ ఇచ్చారు. గార్డెన్ రిలేటెడ్ టూల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. వాల్ డెకర్స్ కోసం మీరు చూస్తున్నారా? అట్టయితే ఈ వీడియో మీకోసమే. చూడటానికే కాదు, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఒకసారి లుక్ వేసుకోండి. జస్ట్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ చెట్టు నాకు చాలా బాగా నచ్చింది. క్లే పాట్స్, డిజైనింగ్ బొమ్మలు మీ గార్డెన్లో పెట్టుకుంటాకి కలెక్షన్ ఉంది. ఈ స్టాలు లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జిబిషన్లో ఉంది. దీంట్లో కూడా మంచి కలెక్షన్ చూడండి. గుడ్లగూబ ఎంత అందంగా ఉందో. ఈ స్టాల్ పేరు దియా టెరకోటా. దీంట్లో మంచి కలెక్షన్ ఉంది. నిజంగా ఈ పాట్స్ని క్రియేటివిటీగా తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఈ చిన్న కుండీలో వస్తాయి, మాకెందుకు రావు?
डालना, डेली जाके इसके पास बात करना, खाली फोटो मार के जाने का नहीं. दिन में कोई गंजता మాట్లాడాల. ఎట్లుండవు రాత్రి బాగా నిద్రపోతావా లేస్తావా? అది రెండు కలర్ మిక్స్ 100. ఇంకోసారి కొంచెం ఏమైనా ఫర్టిలైజర్ వేయాలా, వాటర్ పోయాలా. మై ఆర్గానిక్ ఈ స్టాల్కి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కొత్తగా నేను ఈ సోలో వైట్ గార్లిక్ అనేది చూశాను. ఇది సింగిల్ గబ్బం అండి. దీనికి చూడటానికి చాలా బాగుంది. అలాగే వీళ్ళ దగ్గర కస్తూరి పసుపు, బ్లాక్ పసుపు, కాశ్మీరీ గార్లిక్, ఇది క్యాన్సర్కి చాలా మంచిదంటండి. ఇది కాకోకుండా వీళ్ళ దగ్గర చాలా వెజిటేబుల్స్ నాటు విత్తనాలు అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి లుక్ వేసుకోండి. మై ఆర్గానిక్ వాళ్ళ దగ్గర మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ మొక్కలు, అలోవెరా, పెన్సిల్ దొండ, డిసెంబర్, కొత్తిమీర, పుదీనా, బంతి మొక్కలు ఇంకా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇది వేరే స్టాల్ అండి. దీంట్లో కూడా నాటు విత్తనాలు, మన దేశీ వాలి విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఎర్ర తోటకూర, చుక్కకూర, పాలకూర, ఆకుకూరల విత్తనాలు తీసుకున్నాను. పిఎంఆర్ హోమ్ నీడ్స్, దీంట్లో గార్డెన్ టూల్స్, గార్డెన్లో రిలేటెడ్ స్టాండ్స్. ఈ స్టాల్లో నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యింది. క్యాస్ట్ ఐరన్ తవా, గుంట పొంగడాలవి, చిన్న చిన్న ప్యాన్స్, తిరగమాత వేసుకునేవి, చాలా సైజెస్, చాలా రీజనబుల్ రేటుల్లో ఉన్నాయండి. యూ వోంట్ బిలీవ్, 500-600 కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అదే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే 1500-2000 కూడా మనము పెడతాము. క్వాలిటీ వైజ్ బిలీవ్ మీ చాలా బాగుంది. వీళ్ళు కొత్తపేటలో ఉంటారండి. షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. ద గార్డెన్ సెంటర్, ఆర్చిడ్ ఫ్లోరా. ఆర్చిడ్లో ఇన్ని వెరైటీలు నేను ఎక్కడా చూడలేదు. ఇవి నెలలో కాకోకుండా హ్యాంగింగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడటానికి అమేజింగ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు వచ్చారు. నా పాత హార్టికల్చర్ వీడియోలో కూడా మీకు చూపించాను. ఈ చెట్టు నాకు భలే వింతగా కనపడింది. చింత చెట్టు కిందకి వంగి ఇలాగే కాయలు కాస్తుందంట. ఈ స్టాల్లో నేను లాస్ట్ ఇయర్ గార్డెన్లోకి వెజిటేబుల్ బాస్కెట్స్ తీసుకున్నాను. ఈ డిఫరెంట్ బాస్కెట్స్ కనపడినాయి. దీని కాస్ట్ 1500 అంట. బాలాజీ హార్టికల్చర్స్, ఇది కేరళ నుంచి వచ్చారండి వీళ్ళు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. సింగిల్ షేడ్, మల్టిపుల్ షేడ్స్, అలా చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చారంట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి వీళ్ళ దగ్గర పపాయా ప్లాంట్స్ ఉన్నాయండి. ఇండోనేషియా గోల్డ్ పపాయా, ఇది నిజంగానే గోల్డ్ కలర్లో ఉందండి. శాంపుల్కి అక్కడ ఒకటి పెట్టారు. ఈచ్ ప్లాంట్ 200 రూపీస్ అంట. మీకు నచ్చితే విజిట్ చేయండి.
తిరిగి తిరిగి మాట్లాడి చూసి అలసిపోయామండి. మా కళ్ళన్నీ ఫుడ్ స్టాల్స్ కోసం వెతకటం స్టార్ట్ అయ్యింది. హాటు, స్వీటు, పూతరేకలు అన్ని రకాల స్వీటు, హాటు అవైలబుల్గా ఉంది. ఫైనల్గా మా చూపు బజ్జీల మీద పడింది. సో మేము ఇక్కడ ఢిల్లీ మసాలా వాలా దగ్గర బజ్జీలు తీసుకున్నాము. ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంది. నేను వీడియో షూట్ చేస్తుంటే సంగ్రామ్ ఎవరైతే బజ్జీలు వేస్తున్నాడో రండి మేడం షూట్ చేయండి అని పిలిచాడు. 10 సంవత్సరాలా? ఎక్కడ హైదరాబాదేనా? లోకలా? ఓకే. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా స్టాల్ ఉందంట. ప్లీజ్ భారత్ చిక్కీ లోనావాలా అనే స్టాలు మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు కనపడింది. చాలా వెరైటీ ఉన్నాయి. I hope you enjoyed this video. Please like, share, subscribe the video. See you in the next video. Until then, bye bye.